అక్కడ ఎయిర్పోర్ట్ అనేది ఆ ప్రాంతవాసుల చిరకాల కళ. గత బీఆర్ఎస్ టైంలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అడుగులు పడినా దానికి ఆదిలోనే అడ్డుపడింది. నిజాం కాలం నాటి ఏరోడ్రోమ్ పరిధిలో 350 ఎకరాలు ఉండగా మరో 700 ఎకరాలు భూసేకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉత్తర తెలంగాణ ప్రజల కళ సాకారం కాబోతోంది. ఆదిలాబాద్కు నూతన రెక్కలు రావడంతో అడవుల జిల్లా అభివృద్ధి జరుగుతోందా? జిల్లాలో ఎటువంటి మార్పు రానుంది? ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం. అడవుల జిల్లా ఆదిలాబాద్ దశ మారబోతోంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న విమానాశ్రయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఆదిలాబాద్ విమానాశ్రయ నిర్మాణానికి పచ్చ జెండా ఊపడంతో భారీ విమానాశ్రయ నిర్మాణం రూపుదిద్దుకోబోతోంది. సుమారు 3 కిలోమీటర్ల పొడవైన రన్వే, నైట్ ల్యాండింగ్ సదుపాయంతో ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. చిన్న విమానాశ్రయాన్ని నిర్మించాలని ముందుగా భావించిన భవిష్యత్తు అవసరాలను దృష్ట్యా భారీ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఏఏఐ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వరంగల్లోని మామునూరు విమానాశ్రయం అభివృద్ధికి ముందడుగు పడగా ఇప్పుడు ఉత్తర తెలంగాణ ప్రజల కళ అయిన ఆదిలాబాద్లో బ్రౌన్ ఫీల్డ్ విమానాశ్రయం కోసం భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ 700 ఎకరాల భూమిని సేకరించాలని ఆదిలాబాద్ కలెక్టర్ను ఆదేశించారు. తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా 6 ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎప్పటి నుంచో ఇక్కడ ప్రజల కోరిక మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ను ఎంపిక చేసింది. ఈ మేరకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ రిపోర్ట్ను సమర్పించింది. ఏఏఐ రిపోర్టు ప్రకారం ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేపట్టవచ్చని సూచించింది. అయితే ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి జిల్లా కేంద్రంలోని ఖానాపూర్ కాలనీని అనుకోని రక్షణ శాఖకు చెందిన 362 ఎకరాల భూమి ఉంది. అయితే ఉన్న భూమిలో నిర్మాణం జరిగితే చిన్నగా నిర్మాణం అవుతుంది కాబట్టి మరికొంత భూమి సేకరించాలనే నిర్ణయం తీసుకున్నారు. రక్షణ శాఖ భూమితో పాటు ఖానాపూర్ కాలనీతో పాటు కచ్చికంటి, అనుకుంట, తంతోలి, శివారు ప్రాంతాల్లో మరో 700 ఎకరాల భూమి సేకరించడానికి అధికారులు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి గత బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి స్థానికంగా 1592 ఎకరాల భూమి సేకరించాలని నివేదిక తయారు చేసింది. మొదట 2014 మే 12న, జూన్ 6న హైదరాబాద్లోని బేగంపేటలోని ఎయిర్పోర్టు కార్యాలయంలో నివేదికను సమర్పించారు. ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లేక విమానాశ్రయ ఏర్పాటుకు ఆదిలోని అడ్డంకులు ఏర్పడి ఆ ఊసే లేకుండా పోయింది. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావడంతో ఆదిలాబాద్ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న సిమెంట్ కర్మాగారం మూసివేత తర్వాత ఆదిలాబాద్ జిల్లా కల తప్పింది. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇప్పటి ఎయిర్పోర్ట్ రాకతో కొత్త ఆశలు జిల్లా ప్రజల్లో చిగురిస్తున్నాయి. ఆదిలాబాద్కు మహారాష్ట్రకు దగ్గరగా ఉండడంతో ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం అయితే పక్కన మహారాష్ట్రతో పాటు నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాల నుంచి ప్రయాణికులు వస్తే జిల్లా అభివృద్ధి జరుగుతుందని ఆదిలాబాద్ వాసులు ఆశిస్తున్నారు. దీంతో పాటు ఇతర ప్రాంతాల వారు ఇక్కడ రావడం, స్థానికంగా వ్యాపారాలు కూడా పెరుగుతాయని స్థానికులు అంటున్నారు. అంతేకాకుండా ఉత్తర భారతంతో తెలంగాణకు రాకపోకలు పెరిగి వ్యాపారంతో పాటు ఉన్నతాధికారులు, జాతీయ నాయకుల తాకిడి పెరుగుతుంది. ఈ భారీ విమానాశ్రయ నిర్మాణం పట్టాలెక్కితే అడవుల జిల్లా ఖ్యాతి ఖండాంతరాలు దాటడం ఖాయం. ఇక ఆదిలాబాద్ విమానాశ్రయంతో పాటు భారతీయ వాయుసేనను స్టేషన్ను కూడా ఇక్కడ నిర్మించాలని ఏఏఐ నిర్ణయం తీసుకుంది. దీంతో 162 ఎకరాలతో విమానాశ్రయం రూపుదిద్దుకోనుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కలిసి రాష్ట్రంలో వరంగల్లోని మామునూరు ఎయిర్పోర్ట్, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి. ఈ 2 ప్రాజెక్టులను 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ అభివృద్ధి పనులు ఇప్పటికే వేగంగా సాగుతున్నాయి. ఇక్కడ 253 ఎకరాల భూమి సేకరణ పూర్తవగా ఇప్పటికే ప్రభుత్వం 205 కోట్ల రూపాయల నిధులను
ప్రభుత్వం విడుదల చేసింది. ఆదిలాబాద్లో సేకరించనున్న భూమికి సంబంధించి నిధులను సైతం ఒక్కసారిగా రిలీజ్ చేయాలని స్థానికులు కోరుతున్నారు. వరంగల్ భూముల మాదిరిగానే ఇక్కడ సేకరించే భూములకు కూడా భూములు కోల్పోయే వారికి నష్టపరిహారంతో పాటు ఇతర సదుపాయాలు కల్పించాలని కోరుతున్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణంతో తమ ప్రాంతం మరింత అభివృద్ధి జరుగుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.